ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ఇంతవరకు మనల్ని కాపాడి మరొక రోజు ఆయన సన్నిధిలో చేటుకు ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ఈ యొక్క సమయం మనకందరికి కూడా ఆత్మీయంగా మేలుకరంగా ఉండాలని ప్రార్థించుకుందాము. ఒక వచనం చదువుతాను, చదివిన తర్వాత మనం మొదలు పెట్టుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ప్రియ ప్రభా, కృపగల దేవా, మీ శ్రేష్టమైన సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, మేమందరం కూడా మీ సన్నిధిలోని సంతోషాన్ని అనుభవించటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ నాయన తండ్రి మీరు రెక్కల చాటున భద్రపరిచి సజీవుల రెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ నెల చివరి వారానికి వచ్చిండగా నాయన తండ్రి మీరు చూపుతున్న కృపను బట్టి నాయన తండ్రి మీకే స్తోత్రం నాయన తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి మా యొక్క మనసులను సిద్ధపరచండి. మీరేం మాకు చెప్పబోతున్నారో దాన్ని నేర్చుకోవడానికి తండ్రి సిద్ధ మనసు దయచేయండి. మీ సిల్వ చాటున నన్ను మరుగుపరిచిన ఆయన కేవలము మీరు మాత్రమే మాట్లాడండి నాయన తండ్రి. మీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటల కొరకు మేము ఎదురు చూస్తుండగా తండ్రి మీరే కృప చూపించండి. ఆ మాటలో తండ్రి మీ బాటలో మేము నడిచినట్లు కృప చూపించమని ఈ యొక్క మీ సమయాన్ని అంతటిని మీటింగ్లో మాకు మేలుకరంగా చేయమని వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఇంకనూ ఎవరైనా రావాల్సి ఉండగా నాయన తండ్రి వారు జాయిన్ కావడానికి కృప చూపమని నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి పెట్టుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం యొక్క కాంటెక్స్ట్ మనకు అందరికీ తెలుసు. సంఖ్యాకాండం వచ్చేటప్పటికి మరి యెహోషువ గారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశాన్ని వేగు చూడడానికి 1200 మందిని పంపిస్తారు. అది చాలా శ్రేష్టమైన దేశము. మరి ఆ బాగా ద్రాక్ష పండ్లు కానీ అవన్నీ ఎంతో గెలలు పెద్దగా ఉండడము చాలా ఆనందపడతారు వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మిగిలిన ఆ, దేశాన్ని మిగిలిన ప్రజలకు ఏమని ఇచ్చినారంటే రిపోర్టు మనం చదువుకుందామండి. 13వ అధ్యాయము 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. కాబట్టి వీళ్ళు చాలా బాగుంది దేశము, మంచి దేశము, ఇదిగో ఈ పండ్లు చూడు ఇట్లా ఉన్నాయని చెప్తూ కూడా ఏం చెప్తున్నారు, అక్కడ జనులు చాలా బలవంతులు. అంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ డౌట్. ఆ బలవంతులైన జనాన్ని మనము జయించగలమా లేదా, వాళ్ళ అనాకీయులు, వాళ్ళతో మనం పోటీగా పడగలమా, మిగిలిన జనాంగాల పేర్లన్నీ రాశారు అక్కడ. ఆ జనాంగాలను మనము ఖాళీ చేయించి మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలమా అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మరి దేవుని మీద తిరుగుబాటు చేసి వాళ్ళు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు. ఐగుప్తు దేశంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు. అక్కడి నుంచి విడుదల పొంది బయలుదేరి వచ్చినాక ఆ సముద్రం పాయలు కావడము అవన్నీ కూడా చూశారు. ఆ యొక్క అరణ్యంలో నడుస్తూ మరి అక్కడ సీనాయి కొండ దగ్గరికి వాళ్ళు చేరుకున్నారు. సీనాయి కొండ దగ్గరికి చేరుకున్న తర్వాత మరి మోషేతో పాటు వచ్చినప్పుడు ఆ 14వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటది. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుక్కొనిరి. ఇంకా ఏం చెప్తారు వాళ్ళు, మేము ఎందుకు ఇక్కడికి వస్తే ఈయన 3వ వచనంలో ఒక చోట ఉంటది, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా. అంటే మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళిపోతాం, ప్రభు మమ్మల్ని రక్షించుకున్నాడు, కానీ మాకు ఇక్కడ ఏమీ లాభం లేదు, మన సంగతి చెప్తున్నాను. మరి రక్షించబడినాక నాకు అన్ని నష్టాలే జరిగేటట్లున్నాయి, కాబట్టి నేను మళ్ళీ లోకంలోనికి ఆ మారాను పోలిన ఐగుప్తులోనికి నేను వెళ్ళిపోతానని చెప్పినట్లుగా ఉందన్నమాట. అందుకని వాళ్ళ ముందు మరి సర్వ సమాజంతో కాలేబు యెహోషువ చెప్తా ఉన్నారు, మనము యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనల్ని చేరుస్తాడు, మనకి ఇస్తాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈ ప్రజలు వినలేదు, దుఃఖపడినారు, ఏడ్చినారు. అందుకని ప్రభు వాళ్ళ మీద కోపగించి మరి
ఆ, వాళ్ళను ఇంకా విశ్రాంతిలో ప్రవేశింపచేయనని 95వ దావీదు కీర్తనలో చెప్పారు. మీరెవరైతే మరి మా పిల్లలు కొల్లబోతున్నారో అంటున్నారో వాళ్ళు మాత్రమే మరి అక్కడికి చేరుతారు ఆ దేశంలోకి అనేది చెప్తా ఉన్నాడు మోషే గారు. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో జనసంఖ్య రాశారు. తర్వాత మళ్ళీ 26వ అధ్యాయంలో మళ్ళీ సెన్సస్ జరిగింది. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే 26వ అధ్యాయము 64, 65 వచనాలు చదువుతారు ఎవరైనా? 24వ అధ్యాయము 64, 65 సంఖ్యాకాండము 26వ అధ్యాయము ఇరవై 64, ఆరు 65. 26 సారీ 26 64. అరవై మోషే ఐదు అహరోన్లు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేళ్ల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయంగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. ఎన్నెపు కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంటే 6 లక్షల పైన మంది, అంటే 20 years పైన ఉన్న వాళ్ళను లెక్కేస్తే సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 6 లక్షల పైన మంది ఉన్నారు. 20 years అబో వాళ్ళు. వాళ్ళందరూ చనిపోయినారంట. కేవలం ఎవరు మిగిలినారు? యెహోషువ, కాలేబు మాత్రమే మిగిలినారు. అంటే వాళ్లకు వాగ్దానం చేయబడిన ఆ భూమికి వెళ్ళడానికి వాళ్ళు ఆశపడినారు. కానీ ఆయా పరిస్థితులను చూసి వాళ్ళు దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. తమ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, శత్రువుల చేతిలో నుంచి విడిపించగల శక్తి గల దేవుడు అనే మాటను మర్చిపోయి, మేము మా భార్యలు మా పిల్లలందరం ఈ అరణ్యంలోనే చనిపోతాం కదా అన్నప్పుడు, వాళ్ళ మాట ప్రకారమే మీకు జరుగును గాక అని ప్రభు అందరిలో తన కొరకు నిలబడిన యెహోషువను, కాలేబును మాత్రమే ఆ యొక్క కనాన్ దేశంలో, ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రభు వాళ్ళకు అనుమతినిచ్చినాడు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయినారు. అయితే ఒక్కసారి మనము మరి ప్రభు ఆజ్ఞను బట్టి ఆ వాగ్దాన దేశానికి తనున్న ఊరిని వదిలిపెట్టి వెళ్ళిన అబ్రహామును గురించి చూస్తాం. దాని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 9, 10 వచనాలు చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9, 10 వచనాలు చూస్తే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. వాళ్ళంట వాగ్దాత దేశంలో పరవాసులుగా ఉండడానికి ఇష్టపడినారంట. ఎందుకంట? వాళ్ళు వాగ్దాన దేశంలోనే ఉన్నారు. ఆ యొక్క కల్దీల ఊరు అనే దాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఇస్సాకు, అబ్రహాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వాళ్ళు గుడారాలలో నివసించినారంట. పర్మనెంట్ హౌసెస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోలే. ఎందుకు అంటే 10వ వచనంలో ఉంటది. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. కాబట్టి అబ్రహాముకు తెలిసింది, నేను ఇప్పుడు వాగ్దాన దేశంలోనే ఉన్నాను. అంటే వీళ్ళందరూ ఇజ్రాయెల్స్ కి వాగ్దానం చేయబడిన దేశం కదా. అయినప్పటికీ ఇంకొక దేశం ఉంది, అది పరలోకం. దానికి ఆ యొక్క దేవుడే దానికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదంలో గల పట్టణానికి నేను వెళ్ళాలి. కాబట్టి మరి నేను ఇక్కడ పర్మనెంట్ హౌసెస్ కట్టుకోవాల్సిన అవసరం లేదు అని అబ్రహాం గారు అనుకుంటున్నారంట. 13వ వచనం చదివితే, వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. వీళ్ళెవరు? ఎవరు? అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని వాగ్దానాల ఫలాలు అనుభవించలేదంట. ఏమి వాగ్దానాల ఫలం అనుభవించలేదు? వాగ్దాన దేశంలోనే ఉన్నారు కదా. కానీ అబ్రహాంకి ఏమిచ్చినాడు దేవుడు వాగ్దానము? నీకు అనేక జన్మలకు తండ్రిగా చేస్తానని చెప్పినాడు. ఇస్సాకు కూడా ఇచ్చినాడు ఆ వాగ్దానము, యాకోబుకు కూడా ఇచ్చినాడు. కానీ వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు అనేక మందికి తండ్రులుగా అయ్యారా? ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పటికి మరి ఆ యొక్క వాళ్ళ జనసంఖ్య ఎంత? యాకోబు తన పిల్లలందరితో కలిసి ఐగుప్తు దేశానికి వెళ్తారు కదా. ఆదికాండంలో చూస్తే 75 మంది వెళ్ళినట్టు మనం చూస్తాం. అందరు కలిసి పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరు కలిసి 75 మంది వెళ్ళినట్టు మనం చూస్తాం.
అయితే వారు జీవించిన కాలంలో ఆ వాగ్దాన ఫలం అనుభవించలే. కానీ మన దేవుడు మరి విశ్వాసత గల దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆ ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు విడుదల పొంది బయటకు వచ్చేటప్పటికి సీనాయి కొండ దగ్గర లెక్కించినప్పుడు 6,00,000 పైన, అంటే 20 సంవత్సరాల అబోవ్ ఉన్న పురుషులే 6,00,000 మంది పైన ఉన్నారు. అంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్టే కదా. వాళ్ళు చూడలేదు కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. కానీ వాగ్దానం దేవుడైతే నెరవేర్చినాడు. వాళ్ళే 6,00,000 అంటే మరి స్త్రీలు, బిడ్డలు, మరి 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక లెక్క ప్రకారం దాదాపు 15,00,000 మంది ఉండొచ్చునేమో. అంతమందిని దేవుడు ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వారి జనాంగంగా, వారి వంశం యొక్క జనాంగంగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే అబ్రహాం గారు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ దూరం నుంచి చూసి వందనం చేసి ఆ వాగ్దానాలను వాళ్ళు చూసుకున్నారంట. మనసులో చూసి వందనం చేసి భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారంట. నిజమేనా? వాళ్ళు భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నామని చెప్పినారు ఆ మాట. ఒకసారి చూస్తే ఆది కాండము 23వ అధ్యాయం చూస్తే అది శారా చనిపోయిన సందర్భము 4వ వచనంలో, ఆది కాండం 23:4 మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. నేను ఇక్కడ సోజర్నర్. నా యాత్ర నేను చేస్తా ఉన్నా ఈ లోకంలో. ఆ యాత్ర చేస్తూ మీ మధ్యన ఒక జర్నీ చేసేవానిగా, సోజర్నర్ గా, యాత్రికునిగా ఉన్నాను నేను. మనందరం అంతే కదా. ఈ లోకానికి వచ్చాం. మరి మన యాత్ర మొదలు పెట్టినాం మన పుట్టుకతో. కానీ దిస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఫర్ అస్, పర్మనెంట్ ప్లేస్ ఫర్ అస్. పరదేశులుగా ఉన్నాం. మన దేశం ఎక్కడుంది? వాగ్దాన దేశం. ఆయన మంచి దేశం అని చెప్తా ఉన్నాడు యెహోషువ, కాలేబు వాళ్ళు. అలాంటి మంచి దేశము మన కొరకు ప్రభు తానే నిర్మిస్తున్నాడు కదా. హెబ్రీయుల పత్రికలో చెప్పేటట్టుగా మరి దేనికి ప్రభు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అలాంటి దేశంకు వెళ్ళడానికి మనము మరి ఎట్లయితే అబ్రహాము ఆ వాగ్దాన దేశంలో యాత్రికునిగా ఉన్నాను, నేను పరవాసిగా ఉన్నాను అని చెప్పినాడో ఆ విధంగా మనం కూడా మరి ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాం. అయితే మనము అసలు ఆయన పరదేశులము యాత్రికులని ఆయన చెప్తున్నాడు కదా. అదంతా కూడా మరి ఎవరికి సంబంధించింది? అబ్రహాం ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఇశ్రాయేల్ జనాంగానికి సంబంధించినవి. మరి వాట్ అబౌట్ us? ఇశ్రాయేల్ జనాంగానికి సంబంధించినట్టు కదా. మరి మనమైతే ఏంటి? అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? ఎఫ్ఎస్సి 2:12. ఎఫ్ఎస్సి 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుదని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉన్నామంట? ఇది మన పరిస్థితి. ఎలా ఉన్నామంట? మనము ఇశ్రాయేల్తో సహపౌరులం కాదు. ఆయనైతే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా చెప్తారు, నేను మీకు ఇల్లు నిర్మించడానికి పోతున్నా అని. ఆ యొక్క పరలోక పట్టణంలో ఉంటారు మీరందరూ అని చెప్తా ఉన్నారు. వాళ్ళతో మనము సహపౌరులం కాదంట. ఎఫ్ఎస్సి 2:12 చెప్తున్నారు. అంతేకాకుండా పరదేశులం అంట. ఆ పట్టణానికి మనం పరదేశులం. ఎప్పటికీ ఆ పట్టణాన్ని చేరలేం. ఆ తర్వాత వాగ్దాన నిబంధన లేని పరిజనులం అంట. ఇంకా నిరీక్షణ లేని వారంట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్తామనే హోప్ ఏమాత్రము లేని అన్య జనాంగంగా మనం ఉన్నాం కదా. మనందరం కూడా అన్య జనాంగంగా ఇక్కడ ఉన్నాం ఈ లోకంలో. అది ఏ దేశంలోనో పుట్టని, దేవుని ఇశ్రాయేల్ ప్రజలు తప్ప మిగిలిన వాళ్ళందరూ అన్యజనులుగానే ఉన్నారు. ఇంకా ఇంకా చెప్తా ఉన్నారు చూడండి, ఆయన దేవుడు లేని వారయండి. మన పితరులు, ఇంకా మన అమ్మలు, మన గ్రాండ్ పేరెంట్స్, ఇంకా ముందుకు ముందుకు వెళ్తే వాళ్ళందరూ ఎవరు? అన్యజనులు.
వేరే దేవతలు గాని విగ్రహాలను పూజించేవాళ్ళు. కాబట్టి నిజమైన దేవుడు లేని వారై ఉన్నాం మనం. అలాంటి మనల్ని ఏం చేశాడంటే మరి ఆ 17 చదువుతారా? ఎఫ్ఎస్సి 2:17 చదువుతారా? వినపడుతుందా జ్యోతి నేను చెప్పేది? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మరియు అపోస్తులైన ఆయన పౌలు. వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. 19 చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? 17వ వచనంలో సమాధాన సువార్తను ప్రకటించినారంట. అలా సమాధాన సువార్తను అంగీకరించిన వాళ్ళు ఏమైనారంట? ఇంకా ఇప్పుడు వీఆర్ నాట్ అదర్ పీపుల్, వీఆర్ నాట్ సోజనర్స్. మనం కూడా ఆ పరదేశులం కాదు. ఆ యొక్క పట్టణానికి, దేవుడు నిర్మించే ఆ పట్టణానికి పరిశుద్ధులతో కూడా ఏక పట్టణస్థులుగా, ఇందాక 12వ వచనంలో ఏమో సహపౌరులు కాక ఉండాలని చెప్తున్న పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏక పట్టణస్థులుగా మారినామంట. దేవుని ఇంటి వారుగా అయినామంట. దేని వలన? ఆయన ప్రకటించిన సమాధాన సువార్త వలన. ఆయనే స్వయంగా వచ్చి ఆ యొక్క సమాధాన సువార్తను ప్రకటించినారు. ఏంటి ఆ సమాధాన సువార్త ఏంటి అని మనం చూస్తే, మరి మనం చూస్తాం ఇదే అధ్యాయంలో ఆ, చూస్తాం ఏమనంటే ఆ 4వ వచనం చూడండి, 4-5 కలిసి నేను చదువుతున్నాను. ఎఫ్ఎస్సి 2:4-5. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి, మనం మన అపరాధముల చేత చచ్చిన వాళ్ళమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించండి. ఇదే సమాధాన సువార్త. ఆయన కేవలం కృపచేత క్రీస్తు కూడా మనల్ని బ్రతికించినాడు. అందుకనే మరి అదే అధ్యాయంలో 7వ వచనంలో ఏం చెప్తున్నారంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏం చేసినారంట? మనం ఇంకా పాపులమై ఉండగానే మరి ప్రభు మన కొరకు చనిపోయినారు. ఆ మాటను నమ్మితే, ఆ సమాధాన సువార్తను నమ్మితే, అప్పుడు మనం ఏమవుతామంట? పరలోకమందు ఆయనతో కూడా ఆయనే స్వయంగా కూర్చుండబెట్టినాడంట. ఇలాంటి నిరీక్షణ మనకుందా? మరి ఆయన వాదం అనే నమ్మకం ఉందా? ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. స్వయంగా ప్రభువారు చెప్పిన మాట, యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటది? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎక్కడ? ఇందాక మనం ఎఫ్ఎస్సీల పత్రికలు చూసుకున్నాం కదా. పరలోకమందు మనం ఆయనతో కూడా నిత్య జీవంలో నివసించడానికి ప్రభు ఆ సమాధాన సువార్తను స్వయంగా తీసుకొని వచ్చాడు. ఎవరికి ఇచ్చాడు సమాధాన సువార్తను? ఇశ్రాయేలులోనే ప్రకటించినాడు. స్లోఫెనికే స్త్రీతో మాట్లాడేటప్పుడు నేను ఇశ్రాయేలుకు, తప్పిపోయిన ఇశ్రాయేలుకు ప్రకటించడానికి వచ్చినానంటారు. కానీ ఆ తర్వాత చూస్తే అన్యజనులందరికీ అన్యజనులందరికీ కూడా ఆ సమాధాన సువార్తను దేవుడు ప్రకటించినాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వాక్యము, చాలాసార్లు చెప్పుకుంటున్న వాక్యము ఏంటంటే 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఆయనను అనుగ్రహించినాడు. నశింపక నిత్య జీవం మనం పొందాలా? మనం అయితే దానికి వీఆర్ నాట్ ఎలిజిబుల్. పోనీ మన పితరులు నమ్ముకున్నారనుకోండి, మనకు నంద్యాలకు సువార్త రాలేదనుకోండి, మనం వినేవాళ్ళమా? మన క్రిస్టియన్స్ గా మారే వాళ్ళమా? ఇప్పటికి కూడా ఇంకా ఆ విగ్రహాలకు పూజ చేస్తూ ఉండేవాళ్ళం మేము. లేదా మరి తెలుగులో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడలేదు అనుకోండి, ఇంత వాక్యం మనం చదువుకునే వాళ్ళమా? లేదు కదా. కానీ కేవలము ప్రభు కృపను బట్టి, ఆయన తన మన ఎడల చూపిన కనికరాన్ని బట్టి పరదేశులుగా ఉన్న వాళ్ళను
ఏమాత్రం నిత్య జీవంలో పరలోకంలో ఆయనతో ఉండడానికి అర్హత లేని మనల్ని ఆయన కేవలం కరుణించి మన ఎడల తన కృపను చూపినాడు. మరి ఆ, ఈ యొక్క 1 కొరింథీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేత పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము నైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి పరలోకంలో మనకు ఒక నివాసం ఉంది. ఈ లోకంలో ఉన్న నివాసాలన్నీ మరి ఆ పాడైపోవచ్చు, కానీ పరలోకంలో యేసు ప్రభు వారు మనకు కట్టిన ఆ యొక్క నివాసము ఎల్లప్పుడూ నిత్యంగా ఉంటుందంట. అలాంటి నిత్యమైన నివాసానికి మరి పౌలు గారు మనల్ని అర్హులుగా చేస్తున్నారు. ప్రభువారు మనల్ని అర్హులుగా చేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి పౌలు గారు ఒక మాట అంటారు కదా, ఫిలిప్పి 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎక్కడున్నారు ప్రభు వారు ఇప్పుడు? ఆయన చనిపోయి తిరిగి లేచి రిజరెక్షన్ తర్వాత మరి పరలోకానికి ఎక్కిపోయినారు. అక్కడున్న ప్రభు వారు ఏం చేస్తా ఉన్నారు? మన కొరకు వస్తారని మనము కనిపెడతా ఉన్నామంట. రక్షణ నిమిత్తము కనిపెడతా ఉన్నామంట. అలా కనిపెట్టే గుంపులో మనం ఉన్నామా? నేను నువ్వు ఉన్నామా? ఆ కనిపెట్టే గుంపులో నేను నువ్వు ఉండాలంటే అంతకంటే ముందు ఏం కావాలా? మనం ఆ రాజ్యం యొక్క పౌరులుగా మారాలంటే ఒకటే ఒకటి సూత్రం, నూతన జన్మ పొందాల. ఆయన నికోదేముతో అదే మాట కదా చెప్పింది, రెండవసారి జన్మించాలా అని చెప్పి. రెండవసారి జన్మించడం అనేది మన చర్చెస్ లో కొంచెం పదం వినడానికి అంతగా ఆ, ఇష్టపడి, ఇది హెబ్రోన్ వాళ్ళది కదా అట్లా ఫీలింగ్ వస్తుంది. కానీ చెప్పాలంటే ప్రభువే స్వయంగా చెప్పిన మాట అది. రెండవసారి మళ్ళీ పుడితేనే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి కనీసం వినడానికి కూడా అర్హత కలుగుతుంది. అంటే ఏంటి రెండోసారి పుట్టడం అంటే ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నట్టున్నాం ఈ మాట. కేవలం ఒకటే, ఆయనను మన దేవుడుగా చెప్పుకున్నాం కదా. ఆయనను యేసుక్రీస్తును ఎరగడమే నిత్య జీవం. యేసుక్రీస్తుని ఎరిగిన గుంపులో ఉన్నామా? నన్ను ప్రభు ఎరిగి ఉన్నాడు, ప్రభు నావాడు, నేను ఆయన దాన్ని అని ఎరిగిన గుంపులో ఉన్నామా? అలా ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యానికి మనము మరి అర్హులుగా మనం ఉంటామన్నమాట. కాబట్టి అలా ప్రభు కొరకు కనిపెట్టే గుంపులో మనం ఉంటే మనం ఎంతో ధన్యులం. ఇంకా లేకుంటే ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నిజమే, నేను ఇంకా దూరస్తునిగానే ఉన్నాను, పరదేశంగానే ఉన్నాను, నా పరిస్థితిని గురించి నేను ఆలోచించుకోలేక ఉన్నాను, రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నాను, మరి ప్రేయర్స్ చేస్తున్నాను, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం కూడా చెప్తున్నాను, కానీ మీకు దూరంగా సమీపస్తునిగా ఉండక దూరంగా పరదేశిగా ఉంటున్నాను. నేను ఈ లోకయాత్ర ఇంకా ముగించక ముందే నా దినాలు లెక్కించడం నాకు నేర్పించు ప్రభువా. మిగిలిన దినాలన్నీ కూడా మీ కొరకు జీవించేటట్లుగా నన్ను మీ బిడ్డగా చేసుకో ప్రభు అని ఒక్కసారి మనం అడిగినామంటే ప్రభు ఖచ్చితంగా ఏదైతే అందరి కొరకు వాగ్దానం చేశాడో ఆ నిత్య రాజ్యాన్ని మనకు కూడా ఇస్తాడు. అలాంటి ఆలోచన ప్రభు మనకు మరి కలగజేస్తా ఉంటే వెంటనే దాన్ని అంగీకరిస్తాం, ఒప్పుకుందాం. ప్రభా, మీరు నా కొరకు వచ్చినారు, నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలన్నీ భరించినారు మీరు, దానికి కావాల్సిన శిక్షను మీరే భరించినారు, కాబట్టి ఇంకా నాకు శిక్ష లేదు, నిత్య జీవానికి పాత్రలుగా చేసినారు అనే విషయాన్ని మనం అంగీకరించి మరి ఆయన కొరకు మరి ప్రభు యేసు క్రీస్తు రక్షణ నిమిత్తము కనిపెడతా ఉందాం. అప్పుడు ఏం చేస్తారంటే 21వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నారు, ఫిలిప్పి 3:21, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. ఆ విధంగా మన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చాలని ప్రభు మన ఎడల అపేక్ష కలిగి ఉన్నాడు. మనం ఆ విధంగా మహిమగల శరీరంలో కలవాలంగా కావాలని అపేక్ష కలిగి ఉన్నాడు. అక్కడ మరి 4వ అధ్యాయం 1వ వచనంలో దానికి మనం ఏం చేయాలనో ఆ, ఈ యొక్క పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు చూడండి.
వాళ్ళతో ఎంత బాగా మాట్లాడుతున్నారు పౌలు గారు ఫిలిప్పీలతో. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయిన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఆయనకు ఆనందం అంట. వీళ్ళు ఫిలిప్పీలు ఆయనకు ఆనందం కలిగించే వాళ్ళంట. ఎందుకంటే ప్రభువుని అంగీకరించినారు. ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యంలో వాళ్ళందరూ ఉంటారు. అందుకనే వాళ్ళకి హెచ్చరిక ఏమిస్తున్నా అంటే ప్రభువునందు స్థిరులై ఉండుడి అని చెప్తా ఉన్నారు అన్నమాట. అదేవిధంగా మరి మన పరిశుద్ధ గ్రంథంలో రచయితలు అందరూ కూడా దాని గురించి చెప్పినారు. పేతురు గారు అయితే ఏమని చెప్తున్నారు? నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులైండుడి అన్న లేఖనాన్ని, పాత నిబంధనల లేఖనాన్ని ఎత్తి చెప్తా ఉన్నారనమాట. కాబట్టి ఆ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13, 14. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. ఉందా మనకు సంపూర్ణ నిరీక్షణ? అది ఎలాంటి నిరీక్షణ అంటే అదే అధ్యాయంలో 3-4 వచనాల్లో చెప్తాడు పేతురు గారు. జీవము గల నిరీక్షణ అంట. ఆ సంపూర్ణ నిరీక్షణ జీవము గల నిరీక్షణ అంట. అంటే ఎప్పుడు లైవ్లీగా ఉంటుంది ఆ హోప్. కొన్ని రోజులు హోప్ పెట్టుకొని ఆయనకి ఇష్టమైనట్టు జీవిస్తాం అనుకుంటూ పవిత్రంగా జీవిస్తూ, కొన్ని రోజుల తర్వాత హోప్ పోగొట్టుకొని నేనేంటి రక్షించబడినానన్న నిశ్చయత అప్పుడు వచ్చింది, కానీ మళ్ళీ మామూలుగా మారిపోయినాను, పాత జీవితం ఎట్లా ఉందో అలాగే జీవిస్తున్నాను నేను అనే ఆ నిరీక్షణ కోల్పోయిన స్థితిలో కూడా ఉండొచ్చు కొంతమంది. అసలు నిరీక్షణ కలిగిన స్థితిలోకి రావడమే మనకు పెద్ద ధన్యత, కానీ దాన్ని కోల్పోవడం అంటే ఎంత ఇది చూడండి. కానీ అలాంటి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు ఈ రోజు వస్తే నేను ఆయనతో కూడా ఉంటాను అనే నిరీక్షణ ఉందా? మరి అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. నిత్య జీవంతో కూడిన నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలని పేతురు గారు చెప్తూ 14వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తారంటే 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఎప్పుడు? ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించి 2వ జన్మ పొందిన తర్వాత ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం కనుక ఆయనను పోలిందుమని అడుగుదాము. మనము పాపాలతో నిండిన జీవితం కలిగిన మనము, మరి ఈ యాత్రా జీవితంలో ప్రయాణం చేస్తున్న మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటామంట. ఆయన మహిమా స్వరూపమును పోలి ఉంటామంట మనం. నిజంగా అది ఎంత ధన్యత. అయితే తర్వాత హెచ్చరిక ఇస్తున్నారు యోహాను గారు. ఆయన ఎందు 3వ వచనంలో, ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రంగా చేసుకోను. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధులై ఉండాలని పేతురు చెప్తా ఉన్నారు, స్థిరులై ఉండాలని పౌలు గారు చెప్తా ఉన్నారు, యోహాను గారు పవిత్రులై ఉండాలని చెప్తున్నారు. ఇది మన యాత్రా జీవితంలో మన గోల్ అయి ఉండాలి కదా. మన గమ్యం, మనం ఏర్పరచుకున్న గమ్యం, మనం ఏర్పరచుకున్న గోలు. ఆయన ఏం చెప్తున్నారంటే పౌలు గారు మనకందరికీ బాగా తెలిసిన వాక్యం ఇది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయము 13వ వచనం 14 వచనాలు చదువుతారు ఎవరైనా? 13, 14 చదువుతారా? ఫిలిప్పి 3వ అధ్యాయము 13, 14 ఎవరైనా చదవచ్చు. సహోదరులారా, నేను చదవండి బ్రదర్. ఇదివరకే చదవండి. నేను సహోదరులారా నేను మ్యూట్లో పెట్టి ఇదివరకే చదువుతున్నా. పట్టుకొని ఉన్నానని. లేదు మేడం. లేదు లేదు, నేను మ్యూట్లో పెట్టి సహోదరులారా, చదువుతున్నా. చదవండి బ్రదర్. చదువుతున్నా మేడం. వినపడతలేదా మేడం? వినపడుతుంది. ఆ. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొన్నాను. అయితే ఒకటి చేయుచున్నాను,
వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి పాతవన్నీ మర్చిపోదాం. థ్యాంక్ యూ బ్రదర్. పాతవన్నీ మర్చిపోదాం. మన అచీవ్మెంట్స్, మన ఆ, ప్రత్యేకతలు, ఇవన్నీ అన్నీ మర్చిపోతాం. అదేవిధంగా మన ఫెయిల్యూర్స్, మన సక్సెస్ స్టోరీస్, అందరికంటే ఎట్లా అధికులమై ఉన్నామో, అందరికంటే ఎట్లా అదుములమై ఉన్నామో అవన్నీ మర్చిపోదాం. అన్నీ మర్చిపోతున్నాడంట పౌలు 13వ వచనంలో చెప్తున్నాడు. కానీ ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. ఏంటి ముందుండేది? మన లైఫ్. యేసుప్రభు మనల్ని రక్షించుకున్న తర్వాత మన లైఫ్, దానికి ఒక గురి పెట్టుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే గురి, ఆయన ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచినాడు కాబట్టి ప్రభు దానికి కలిగే బహుమానంను గురిగా పెట్టుకొని పరిగెత్తుచున్నాడు. కేవలం ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్నాను, మరి పరలోకంలో ఉంటాను, అది మాత్రమే కాదు. ఆయన కొరకు జీవించి ఆయన ఆయనను గురించి అనేకులను తెలియజేసి, మరి పౌలు చెప్పినట్లుగా నాకు ఆనందాన్ని ఇచ్చే నా పిల్లలారా అని పౌలు చెప్పినట్లుగా కొంతమందినైనా మన పిల్లలుగా, ఆత్మీయ పిల్లలుగా చేసుకొని ఆయన ఇచ్చే బహుమానం పొందాలా, ఆయన దగ్గర బహుమానాలు పొందాలా. కేవలము మరి నిత్య జీవాన్ని, పరలోకాన్ని స్వాస్థ్యంగా పొందడమే కాకుండా అనేక బహుమానాలు పొందేవారంగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. అదే సమయంలో మరి మన పిల్లల గురించి కూడా ప్రభు ఆ విధంగా మనతో ఉండాల పరలోకంలో అని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మన పిల్లలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ అందరూ పరలోక రాజ్యానికి చేరి అక్కడ మరి నోహు గారిని, పౌలు గారిని, పేతురు గారిని వీళ్ళందరినీ చూసి వాళ్ళతో వాళ్ళ అనుభవాలు పంచుకునేటప్పుడు అబ్రహాం గారు ఎలా అంత ఐశ్వర్యాన్ని పొంది మరి వాగ్దాన దేశంలో ఉండి కూడా పరదేశిగా ఎలా జీవించగలిగినాడు, ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలంటే మొట్టమొదట మనము ఆయన కృపను బట్టి మనము రక్షించబడినామనేది నమ్మి ఆయన బిడ్డలంగా మారినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కాబట్టి అలాంటి నిత్య జీవానికి అర్హులుగా, అదేవిధంగా ఆయన ఇచ్చే బహుమానాలకు అర్హులుగా ప్రభు మనలో ప్రతి ఒక్కరిని దీవించాలని మరి ఆయన సన్నిధిలో బ్రతిమాలుకుందాము. మన ప్రార్థన సమయంలో ప్రవేశిద్దాము. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ.